టైమ్ న్యూస్ కి స్వాగతం. నేను అంటే మీరు అమ్మకు వందనం ఎవరు అడిగినారు అన్నారు కదా తల్లి. నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 ఇంటర్ చదువుతున్నారు. ఇది వచ్చేసి 2017లో నాకు కార్డు వచ్చిందమ్మా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై. చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది. నేనే అడుగుతున్నాను తల్లి, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అమ్మకు వందనం ఎవరు అడిగినారని నిన్న మా చిట్టి తల్లి చెప్పింది, అడిగింది క్వశ్చన్. అమ్మకు వందనం ఎవరు అడిగినారో కొంచెం చెప్పండి అనింది. నేనే అడుగుతున్నా. నేను ఈ పథకానికి అర్హురాలిని. ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి దినమున జనసేన వీర మహిళ చిట్టి తల్లి రాజేశ్వరి మేము మొన్న ప్రెస్ మీట్కి బదులిస్తూ నిన్ను కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే సైప్రస్ రెడ్డి అన్న గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించినారని మాట్లాడడం జరిగింది. సాయి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహేష్ యాదవ్ అనే తమ్ముడి మీద దాడి చేశారని ఆమె మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు ఏం నిద్రపోయినామమ్మా అని ఆ చిట్టి తల్లిని క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు ఇంటికి పోయి దాడి చేసినారని చెప్పింది. ఇంటికి దాడి ఎందుకు చేసినా, దాడి చేసేకపోయినారని ఆమె చెప్పింది కదా. ఆ వీడియోలో మహేష్ అనే తమ్ముడు మీ నాలుకలు కోస్తామని మా అన్నదమ్ములను అన్నప్పుడు ఆ మహేష్ అనే పిల్లడు కూడా మా తమ్ముడే. ఆ రోజు ఎందుకు నాలుగు కోస్తానన్నావు అనే ఉద్దేశంతో మాట్లాడడానికి పోయింది వాస్తవం. కానీ అక్కడ దాడులు జరిగినాయి అనేది అవాస్తవం. అదేవిధంగా ఆటో డ్రైవర్ రాము అనే అన్నని కొట్టారని చెప్పడం జరిగింది. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారే దాడి చేయించారని మాట్లాడడం జరిగింది. అక్కడ డ్రైవరు ఎవరైతే దాడి చేశారో సాయన్న డైరెక్ట్గా దాడి చేయాల వాళ్ళ మీద. ఎవరైతే దాడి చేసుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారో వాళ్ళు జైలుకు కూడా పోయి రావడం జరిగింది. అదేవిధంగా ఆమె నిన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప అన్నగారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక పేపర్లో వచ్చింది. ఆమె ఏమనిందంటే, మల్లప్ప అన్నగారు అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను దళిత సమైక్యలో ఉన్నప్పటి నుండి కూడా ఆయన అంటే మాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. అన్నగా మీరు అంటే మీరు ఈరోజు ఎమ్మెల్యే అన్న అది మల్లప్పన్న చెప్తేనే ప్రెస్ మీట్ చెప్పినారు అన్నారు కదా తల్లి. మల్లప్పన్న శ్రీలక్ష్మిని టార్గెట్ చేసి మాట్లాడమని ఎక్కడ చెప్పినారా? మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు ఆయన మీద ఉండే గౌరవం కూడా తగ్గుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఆమె ఏం చెప్పిందంటే, జనసేన అనే పార్టీ నీతి నిజాయితీతో ఏర్పడినటువంటి పార్టీ అనింది. కానీ నా మీడియా సమావేశంలో ఎక్కడ కూడా జనసేన పార్టీ నీతి నిజాయితీ లేని పార్టీ కాదని నేను ఎక్కడ అనలేదు. అదేవిధంగా మీకు పార్టీ ఓడిపోయినా అహంకారం తగ్గలేదు అనింది. ఇది అహంకారం కాదు తల్లి, మా ఆత్మగౌరవం అని కూడా నేను చెప్తున్నా. అదేవిధంగా మీ నాయకుడు ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అన్నగారు, ఆయన స్టార్టింగ్లో 175 స్థానాలకు పోటీ చేసి గెలిచారా, లేదంటే కూటమితో పొత్తు పెట్టుకొని గెలిచారా అని కూడా నువ్వు చెప్పాలి తల్లి. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గారు కూటమి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని 21 సీట్లు ఏదో గెలిచినారు. కానీ ఓటింగ్ శాతం ఎంతమ్మా చిట్టి తల్లి? మీకు ముగ్గురికి కలిసి మీరు అమ్మఒడి ఇట్లా చూపించినారు కదా 3 పిల్లలకి. అట్లా బీజేపీకి 20%, టీడీపీకి 20%, జనసేనకి 20%. జగన్మోహన్ రెడ్డికి అన్నగారికి ఎంత వచ్చిందమ్మా? 40% ఓటింగ్ జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు 2 అబద్ధాలు చెప్పిందంటే ఈరోజు సీఎంగా ఉండేవాళ్ళమ్మా, మాకు ఈ కర్మ ఉండేది కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఒక మాటకు కట్టుబడి నేను ఓడిపోయినా పర్లేదు, నేను అబద్ధం చెప్పను అనే ఒక నినాదంతోన ఈరోజు ప్రజల అబద్ధం చెప్పకుండా ఈరోజు 40% ఓటింగ్తో ఉండడం జరిగిందమ్మా. అది కాకుండా ఒక ఎస్సీ మహిళ గుండమ్మని నాగనాథహల్లిలో ఒక దళిత మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపితే మరి ఈమె ఏమంటుంది? ఆమె పొలం విషయంలో శ్రీలక్ష్మి తమ్మ తల్లి నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఆమె పొలం విషయంలో అకస్మాత్తుగా చనిపోయిందంట. అంటే అకస్మాత్తుగా చనిపోయిందంటే కాల్జారి చనిపోయిందా పొలంలో? చిట్టి తల్లి చెప్పు దీనికి ఆన్సర్. 6 మందిని అరెస్ట్ చేసినారు పోలీసులు. ఏం పని లేక అరెస్ట్ చేసినారా? వాళ్ళు రాత్రి పగళ్ళు నిద్రలు రాసి వాళ్ళని పట్టుకోవడానికి అంత శ్రమపడి వాళ్ళని కోర్టు ముందు అటెండ్ చేసినారు కదా. మరి దేని పరంగా అరెస్ట్ చేసినారని కూడా నువ్వు చెప్పాలా. అదేవిధంగా ఆచితూచి మాట్లాడమంటుంది. ఏమ్మా మీ కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము వణుక్కుంటూ మాట్లాడాలా, లేకుంటే భయపడుతూ మాట్లాడాలా? మా రక్తంలో కూడా లేదు, భయపడే క్వశ్చనే లేదు ఎవరికి. మీరు పని చేయకపోతే మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరని చెప్తున్నా. అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంది. మద్యపాన నిషేధం గురించి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి. ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారమ్మా? మంచి మంది ఇస్తాం, తాగండి, బార్ల ముందు పడండి. అంటే ఈరోజు హోంమంత్రి గౌరవనీయులు హోంమంత్రి వర్యులు కూడా ఏం చెప్పారు?
విజయనగరంలో 5 నెలల పసిగుడ్డి మీద జరిగినటువంటి దారుణాన్ని ఆమె మాట్లాడుతూ మేడం గారు ఏం చెప్పినారు, ఆయన తాగిన మైకంలో జరిగింది, అది ఆయన స్టేషన్కి పోతే కూడా తెలివి రాలేదంట. చూడండి ఎలా మాట్లాడినారు. అదేవిధంగా జగన్ అన్న అప్పుల పాలు చేసినారంట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం 2 ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చినారా 7,000 కోట్లు 21 రోజుల్లో? అది కూడా ఆన్సర్ చెప్పాలమ్మా చిట్టు తల్లి. అదేవిధంగా ఇంకోటి చెప్పింది, నా స్థాయి మీ స్థాయి మీ స్థానం అంట. నా స్థాయి, నేను దళిత సమైక్యలో పనిచేయడం జరిగింది, ఎస్సీ మహిళగా ప్రజల కోసం మహిళల కోసం పనిచేయడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తగా, అసెంబ్లీ మహిళా ఇన్ఛార్జ్గా, జాయింట్ సెక్రటరీగా, జిల్లా జాయింట్ సెక్రటరీగా, ప్రజెంట్ జిల్లా సెక్రటరీగా కూడా నేను విధులు నిర్వహిస్తున్నాను తల్లి. నా స్థాయి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా నేను తెలియజేస్తున్నానమ్మా. అదేవిధంగా తల్లి లోకేష్ అన్న గారికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నాకు డైరీ రాసి అలవాటు లేకునింది. 1 నెలగా డైరీ రాస్తున్నానమ్మా. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఓన్లీ మహిళలవే, మిగతావి రాస్తే ఈ రోజంతా సరిపోతుంది. మీడియా అన్నదమ్ములకు బేజారు వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్గా అమ్మ అలసంద గుత్తిలో 2 అంటే చాలామంది మీద దాడి చేస్తారు. అందులో మహిళలు ఎదల మీద ఓనిలా కొట్టిన ఘటన అమ్మ. ఇది ఇక్కడ వీర మహిళను ఉన్నావు కానీ వెళ్ళలేదు, వాళ్ళని పరామర్శించలేదు. అనకాపల్లి జిల్లా లక్ష్మి మీద బట్టలు చింపి కొడితే మీరేం మాట్లాడరు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో నాగరత్నం అనే మహిళను అత్యాచారం చేస్తే ఏం మాట్లాడరు. అనంతపురం జిల్లా ఉరుకొండ మధ్యాహ్నం ఏజెన్సీ నడుపుతున్న సుంకమ్మను కొడితే ఏం మాట్లాడరు, ఆమె ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మైనర్ బాలికను హత్య చేస్తే ఏం మాట్లాడరు. అదేవిధంగా బాపట్ల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన అక్రమ కేసు పెడితే, టీడీపీ వాళ్ళు అక్రమ కేసు పెడితే మమత అనే మహిళ పసికందును చంపి తాను హత్య చేసుకొని మీరేం మాట్లాడరు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో యువతపై సామూహిక అత్యాచారం చేసి చంపితే మీరేం మాట్లాడరు. శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లిలో ఆటో డ్రైవర్ రాజేశ్వరి అనే మహిళను చంపితే మీరు మాట్లాడరు, ఎందుకంటే మీరు వీర మహిళ కదా. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల పాప 9 రోజులైంది, ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఇంకా తీరలేదు. కనీసం మా పాప ఉందా, చనిపోయిందా, మాకు డెడ్ బాడీ ఇవ్వండి అంటే దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా విజయనగరంలో చెప్పాను ఆల్రెడీ, 5 నెలల పసిగుడ్డు మీద ఆ మాట చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది, ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా ఈరోజు మహిళలు బయటికి రావడమే చాలా గొప్ప విషయం. ఆ రోజు ఏదైతే గాంధీజీ చెప్పారో స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతారో ఆ రోజు నిజమైన స్వతంత్రం అన్నారు. 75 ఏళ్ళు అయింది ఈ రోజు స్వతంత్రం వచ్చి మనకు, కానీ పట్టపగలే ఇన్ని జరుగుతున్నాయమ్మా. అదేవిధంగా మహిళలు బయట వర్క్ చేసేవాళ్ళు, స్వయాన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ మహిళ శాంతి మేడం గారు తన విధులలో భాగంగా ఒక ఉన్నతాధికారి అయినటువంటి సాయిరెడ్డి గారిని కలిస్తే మీ పచ్చ మీడియా ఏం చెప్పిందమ్మా, అక్రమ సంబంధం అంటగట్టింది. ఎందుకంటే ఇది మీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవము, మహిళలకు ఇచ్చే భద్రత, ఇది మీ బాధ్యత అని కూడా నేను తెలియజేస్తున్నా. తల్లి, ఒక వీర మహిళగా పేరు పెట్టుకున్నావు, చాలా సంతోషం తల్లి. సిటి తల్లి, దీని మీద మాట్లాడు తల్లి. మహిళల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారం, అత్తల మీద క్వశ్చన్ చేయి ఒక మహిళగా. కానీ గుండమ్మ విషయంలో మాట్లాడిందని వెనక్కి తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆమెను అందరూ చూస్తుండగా ట్రాక్టర్తో గుద్ది చంపినటువంటి వాస్తవం ఉంది. ఆ విషయాన్ని వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నా పేరు శ్రీలక్ష్మి.